నెల్లూరులోని దీప్తి నర్సింగ్ హోంలో లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ లోకనాథం అరుదైన చికిత్స చేశారు. కడుపులో గడ్డతో బాధపడుతూ హాస్పిటల్కు వచ్చిన మమత అనే మహిళకు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. గైనకాలజిస్ట్ డాక్టర్ సుమతితో కలిసి ఈ ఆపరేషన్ ను సక్సెస్ చేశామని, ప్రస్తుతం పేషెంట్ బాగున్నట్లు తెలియజేశారు. ఎవరికైనా పొట్ట సైజు పెరిగినట్లు అనిపిస్తే స్కాన్ చేయించుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు. నేను డాక్టర్ సుమతి గారు ప్రాక్టీస్ చేస్తున్నాం. చాలా కేసులు ఆపరేషన్ చాలా చేశాం. రీసెంట్గా మనకి ఇసుకపల్లిపాలెం చెందిన ఒక మహిళ, మమత అనే మహిళ రీసెంట్గా మన కాడ మొన్న వచ్చి అడ్మిట్ అయ్యారు. ఆమెకి పొట్ట చాలా ఎత్తుకుంది. తర్వాత ఆమెకి ఇన్వెస్టిగేట్ చేసాం. పెద్ద గడ్డ ఉందని తేలింది. అది మెలిదిరుగుందని చెప్పారు. టార్షన్ అని సిటీ స్కాన్ వాటిలో టార్షన్ వచ్చిందని చెప్పారు. దానికి నేను ఆపరేట్ చేశాం. ఆపరేట్ చేస్తే ఆల్మోస్ట్ 15 కేజీల పైన గడ్డు ఉంది. అది పగిలి లోపలంతా బంకలాగా, మామూలుగా వాటికి ఏమన్నాలో మీరు బంక మ్యూకస్ అంతా వచ్చేసి ఇదిగో ఎట్టుంది గడ్డ. ఇది దాంట్లో నుంచి ఆల్మోస్ట్ ఒక 10 లీటర్లు ఇట్ట చీము మ్యూకస్ అంతా ఇది పసురు. ఇది 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 గడ్డ. ఇది ఇట్లా బబుల్స్ లాగా చూడట్టుందో గడ్డ తీసాము, ఆపరేట్ చేసాము. పేషెంట్ ఇప్పుడు కోలుకుంటా ఉంది. మెయిన్ నేనేంటంటే ఫోకస్ చేసేది, ఇప్పుడు చూశారు కదా పసరెట్టుందో లోపల. ఇది రీసెంట్గా వాళ్ళు కడుపు విపరీతంగా 10 రోజులు ఎక్కువ నొప్పి ఉంటే దగ్గర వేరే హాస్పిటల్కి పోతే వాళ్ళు పొట్టులో నీరు ఉందని అసైటిస్ అని చెప్పేసి ట్యాప్ చేశారు. ట్యాప్ చేసి సీమ్లాగా వచ్చింది, తగ్గిపోతుంది అని చెప్పారు. అక్కడ ట్యాప్ చేసిన దానివల్ల అక్కడి నుంచి లీక్ అవుతా పొట్టంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ క్యాన్సర్ కూడా ఉండొచ్చు. పరీక్షకు పంపించాము. ఈ క్యాన్సర్ అని వస్తే దాని తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఫాలో అవుతాం. సో పేషెంట్ కోలుకుంటుంది. సో నేను మహిళలకి ఎవరికైనా ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే పొట్ట ఎత్తు సడన్గా పొట్ట పెరుగుతుంది ఎట్టున్నప్పుడు ముందు ఒక స్కానింగ్ తీయండి. అంతేగాని కడుపులో నీరు అని చెప్పేసి లోపల వాళ్ళు నీరు తీస్తామంటే అట్లా తీయించుకోకూడదు. జస్ట్ స్కాన్ తీస్తే దాని తర్వాత నీరు ఉందంటే అప్పుడు నీరు తీసుకోవచ్చు. లేదా గడ్డ ఉందంటే దాని ట్రీట్మెంట్. ఇప్పుడు చూడు ఎంత స్ప్రెడ్ అయిపోయింది, స్పిల్లేజ్ అయిపోయింది, పెరిటోనియం మొత్తం స్ప్రెడ్ అయింది. ఆల్మోస్ట్ నేను డాక్టర్ సుమతి గైనకాలజిస్ట్ గారు 3.5 గంట 4 గంటలు బట్టి మొత్తం నీట్గా తీసి అంతా నీట్గా మొత్తం వచ్చేసింది. సో పరీక్ష పంపించాం. ఇప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్ అవుతుంది.